సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలను ఆపటం లేదు. నిన్న రాత్రి కూడా పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. లైఫ్ ఆఫ్ కంట్రోల్లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో దాయాది దేశం మన సైనికులే లక్ష్యంగా ఫైరింగ్ చేసినట్టు వెల్లడించింది. అయితే పాకిస్తాన్ దుశ్చర్యను ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టినట్టు పేర్కొంది. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దుష్టశక్తి పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలంపై రాకపోకలను మే 23 వరకు నిషేధం విధించింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పాక్ చెందిన ప్రయాణికుల విమానాలతో పాటు మిలిటరీ విమానాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. దీంతో పాక్ విమానాలు శ్రీలంక లేదా చైనా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. పాక్ సెనేటర్ పాల్వాషా ఖాన్ భారత్ పై తన దుర్బుద్ధిని బయటపెట్టారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టడానికి పాక్ ఆర్మీ పునాది రాయి వేస్తుందని విర్రవీగారు. అక్కడి నుంచి పాక్ ఆర్మీ చీఫ్ తొలి అజాన్ ఇస్తారని ప్రగల్భాలు పలికారు. యుద్ధం గురించి ప్రస్తావిస్తూ తామేమీ గాజులు తొడుక్కోలేదని కయ్యానికి కాలుదువారు. భారత సిక్కు ఆర్మీ పాక్ పై దాడి చేయలేదని, ఎందుకంటే అది గురునానక్ జన్మించిన ప్రదేశమని అన్నారు.